ఒప్పించడం అంటే అర్థం ఏంటి? ఒప్పుకోగలగడం. కరెక్ట్. నాకు ఉన్నది, నేను చేస్తున్నది ఇది ఒప్పుకోవాలని అనుకుంటున్నప్పుడు ఎదుటి మనిషి కూడా అదే రకంగా అనుకుంటారని ఎందుకు అనుకోం మనం? అవును. నేను చెప్పేది మాత్రం మీరు ఒప్పుకోవాలి. ఆ ఊరికి ఈ ఊరు ఎంతో దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అంతే అంటారు. కదా! కానీ మనకి అది ఇంకా రాలేదు. ఉమ్, అంటే మనం బలవంతాన కర్టసీస్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఉమ్, ఎక్కడ కూడా ఎదుటి మనిషిని సైజ్ అప్ చేయకపోతే ఉమ్. మనం ప్రశాంతంగా ఉండలేము. నేను ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే సార్, అంటే మన అమ్మమ్మలు ఒక 3-4 తరాలు వెనక్కి వెళ్ళి ఒకసారి చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నీట్నెస్ కొన్ని ప్రాంతాల్లో హైజీన్గా లేకపోవడం, వాళ్ళ భాష స్వచ్ఛత లేకపోవడం, ద వే దే థింక్, ద వే దే ట్రీట్ ద పీపుల్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అంత సెగ్రిగేట్ చేశారా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పటికీ ఐ థింక్ వాళ్ళలో ఆ అజ్ఞానం లేదు అని అంటే వాళ్ళలో ఆ మార్పు అనేది మనం కొంచెం తక్కువ చూస్తున్నాము అనేది. మీకేమనిపిస్తుంది యాక్చువల్లీ? ఇవి ఎప్పుడు కూడా అందుబాటులోకి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. రైట్. ఎంతకాలం నుంచి ఏది అందుబాటులో ఉంది, మీ చుట్టుప్రక్కల పరిస్థితులు ఏమిటి, తర్వాత మీ అభిప్రాయాలకు ఉన్న యాక్సెప్టెన్స్ ఎంత,